రైట్ రైట్. శాంతి ప్రసాద్ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద కోడికత్తి దాడి జరిగినప్పుడు దాన్ని హేళనగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అని చెప్పేసి ఇప్పుడు మాధురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి దానికి ఏం చెప్తారు? ఆయన స్థాయికి మాట్లాడాల్సిన మాట కాదు, చాలా దిగజారి మాట్లాడేవారు మా పెద్ద ఆయన. ఎందుకు మాట్లాడాడో ఆయన విచక్షణకు వదిలేస్తాను. కానీ నేను మాట్లాడతాం మొదలెడితే మా పెద్ద ఆయన నోరు కూడా తెరవలేడు. మా సోదరుడు ఉన్నాడు సింగూరు వెంకటేష్, అనలిస్ట్ గా వచ్చిన వైసీపీ అభిమాని కానీ చాలా బ్యాలెన్స్ గా మాట్లాడాడు, నర్మగర్భంగా మాట్లాడినా కానీ చాలా బ్యాలెన్స్ గా మాట్లాడాడు. ఎందుకంటే అనలిస్ట్ గా వచ్చిన వాళ్ళు కొంత అటు మొగ్గున్నా కానీ మా సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మాట్లాడాల్సిన పరిస్థితుంది. మా పెద్ద ఆయన ఆ మాత్రం బ్యాలెన్స్ కూడా లేకుండా ఇప్పుడు నేను మాట్లాడతాం మొదలు పెట్టమంటే డైవర్షన్ అంటే ఎట్లా ఉంటుందో నేను మాట్లాడతా, చెప్తా వినండి. మళ్ళీ చాలా ఘాటుగా తగులుతుంది. కోడికత్తి డ్రామా జరిగిన తర్వాత నేను కోడికత్తే అంట. ఆ డ్రామా ఎవడు ఆధ్వర్యంలో జరిగిందో నాకు తెలుసు. పీకే అనేవాడు చెప్పాడు. ఆ తర్వాత ఎవరు దాన్ని ఫాలో అయ్యారు, ఆ పీకే సలహాలతో ఎవడెవడు ఏ రకమైన గాయాలు చేసుకున్నారు, ఆ దొంగ గాయాలు గట్ట ప్రూవ్ అయినాయో ఆన్ రికార్డ్ సోషల్ మీడియాలో ఉంది. ఒక చిన్న కోడికత్తి గాయానికి ఎవడు వెళ్ళి హాస్పిటల్ బిడ్డ మీద పడుకొని నిద్రపోయినట్టు నటించడు, సృహలో కోల్పోయినట్టుగా. మీకు ఈ రోజు చెప్తా, కోడికత్తే ఈ రోజు వరకు ఎందుకు వచ్చి సాక్ష్యం చెప్పావు? నువ్వు నిన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని జైల్లో పంపించడానికి ఎందుకు ప్రయత్నం చేయవు? ఎందుకు చేయమంటే అది నువ్వు సాక్ష్యం చెప్తే అది నువ్వు నటి చేయించిన నాటకం అని రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నికల ముందు తెలుస్తుంది. కాబట్టి ఇక డైవర్షన్ అంటే ఎట్లా తెలుసా? నేను చెప్పనా, ఇప్పుడు ఏదో పిఠాపురంలో ఎవడో కుర్రోడు ఏదో మాట్లాడని చెప్పి దిగజారి మాట్లాడారే. డైవర్షన్ అంటే 4,000 కోట్లకు అప్పుకెళ్ళారు. నిన్న మా చౌదరి చెప్పాడు ఎందుకు వాలంటీర్లు రెచ్చగొడుతున్నారు, వాలంటీర్లు అవాతాత పింఛన్ల గురించి. ఉన్న డబ్బులంతా ఖజానా ఖాళీ చేశారు. అవాతాత పింఛన్ ఇవ్వడానికి డబ్బు లేదు. వారం రోజుల ముందే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, సాక్షి పత్రికలో కూడా వచ్చింది. 3వ తారీఖు నుంచి అవాతాత పింఛన్ ఇస్తామని చెప్పి సాక్షి పత్రికలోనే వచ్చింది. అదే సజ్జల రామకృష్ణ ఫైనాన్షియల్ క్లోజింగ్ కాబట్టి 3వ తారీఖు నుంచి ఇస్తారని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం డైవర్షన్ మొదలెట్టారు? తెలుగుదేశం పార్టీ, జనసేన, పవన్ కళ్యాణ్ అవ్వాతాతకు పింఛన్ రాకుండా అడ్డం పడ్డారు. దిక్కుమాలిన రాజకీయాలు. 4,000 కోట్లకు అప్పుకెళ్ళారు మీరు. అప్పు వచ్చేది అప్ప మీకు డబ్బులు పడవు. అది చెప్పడం చేత కాదు, మీకు డైవర్షన్ పాలిటిక్స్ కావాలా? మీరు డైవర్షన్ చేయడంలో మీ అంత సిద్ధహస్తులు ఇవ్వడం లేదు. నేను ఇంకా చెప్పమంటారు ఇటువంటి విషయాలు? చెప్పమంటారా? నేనేం కూడా దిగజారమంటారా నీచ స్థాయికి? పద్ధతి కాదు. మనం మళ్ళీ చెప్పండి ఆ డబ్బులు ఏంటో, డబ్బుల సంగతి ఏంటో చెప్తాను. నేను చెప్తాను ఇప్పుడు. 9,100 ఉద్యోగస్తులకి 2 రోజుల నాడు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో 12 కోట్ల రూపాయలు రవీంద్ర రెడ్డికి ఇచ్చే మేనమామకి ఇచ్చిందని ప్రచారం చేసిన డైవర్ట్ పాలిటిక్స్ మింగి 3,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిన సంగతి పక్కన పెట్టి 12 కోట్ల రూపాయలు రవీంద్ర రెడ్డికి ఇచ్చిందని చెప్పేటటువంటి 3,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిందని పక్కన పెట్టారు. 12 కోట్ల రూపాయలు రవీంద్ర రెడ్డికి ఇచ్చిందని హైలైట్ చేస్తున్నారు. ఎవరి దిక్కుమాలిన పాలిటిక్స్, ఎవరి డైవర్ట్ పాలిటిక్స్. ఇప్పుడు బటన్ నొక్కుతాం, ఇప్పుడు బటన్ నొక్కుతాం. 4,000 కోట్ల అవసరం. మీ అబద్ధాలను ఆపండి, మీ అచ్చోసిన అబద్ధాలను ఆపండి, అబద్ధాల మీద పేటెంట్ ఆపండి, ఆపండి. శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాసరెడ్డి గారు దయచేసి శాంతి ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి రిలీజ్ చేశామండి? 100 కోట్లు పెట్టిపోయామన్నారు.
దయచేసి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మారిపోయారు మీరు కూడా. 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తారని పక్కన పెట్టి ఈ పచ్చ పత్రికలు ఈనాటి రాజకీయాలు మేము 12 కోట్ల రూపాయలు మేనమామకి ఇచ్చారని చెప్పారు రవీంద్ర రెడ్డి కాంట్రాక్ట్. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. 1 by 1 మాట్లాడండి. క్లారిటీగా అర్థం అవుతుంది వినేవారు. 1 by 1 మాట్లాడండి దయచేసి. ఫైనల్ గా శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి. శాంతి ప్రసాద్ గారు ఫైనల్ గా జనసేన శ్రేణులకి ఏదన్నా సందేశం ఇస్తారా? డిబేట్ లోకి వచ్చి ఏ మాట మాట్లాడకూడదు. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. గొంతు చించుకున్నా ఇక్కడ అబద్ధం తప్పు మీలాంటి బుద్ధి ఏంటో మీ అధినేత బుద్ధి ఏంటో అందరికీ తెలుసు. సిఎఫ్టీ పేరుతో సిఎఫ్టీ లేకపోతే పార్టీ మీది. ఆ రోజు తర్వాత బాబాయ్ మీ ఇంట్లో మాట్లాడితే ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడండి దయచేసి. మీ సొంత తోడబుద్ధి రక్తాన్ని మీరు మీ కార్యకర్తలతో ఏ రకంగా అసహ్యంగా తెప్పిస్తారు? మీకు సిగ్గు సరాలు మీకు మీ పార్టీ అధినేతకు సిగ్గు సరాలు మీ సొంత చెల్లెల్ని ఏ రకంగా తెప్పిస్తారు? శాంతి ప్రసాద్ గారు సమయం లేదు. శాంతి ప్రసాద్ గారు దయచేసి దిగజారు రాజకీయాలు చేసే ఈ శాంతి ప్రసాద్ గారు సమయం లేదు దయచేసి ఆగండి. ఈ నెలలోనే ఇచ్చింది నిజమా కాదా? దాని అనుచరులు అధికార ప్రతినిధులు పరిస్థితి శాంతి ప్రసాద్ గారు దయచేసి ఆగండి. వెంకటేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. చెప్పండి. శ్రీలక్ష్మి లీలలని ఐఏఎస్ ఆఫీసరు 8 జీవోలు ఇచ్చింది 13,500 కోట్లకి. ఆ రోజే ఖజానా ఖాళీ. మొన్నటి సోమవారం సాయంత్రానికి 340 కోట్లు మాత్రం ఖజానాలో ఉంది. డబ్బులు లేవనే విషయం చెప్పకుండా ప్రతిపక్షాల మీద నిందలేస్తారు. శ్రీలక్ష్మి లేవు ఐఏఎస్ ఆఫీసర్ 9,000 కోట్లు ఎవరు ఇచ్చారు? జరగబోయే పనులు జీవోలు ఇచ్చేశారు. సిగ్గులేదు మీకు. శ్రీనివాస్ రెడ్డి గారు సబ్జెక్ట్ పక్కదో పడుతుంది దయచేసి ఆగండి. చర్చ పక్కదో పడుతుంది దయచేసి ఆగండి. 1 by 1 మాట్లాడుతున్నారు. గెలిచే సంగతి చూసుకో. పిఠాపురంలో గెలిచే సంగతి చూసుకోయా ముందు. వంత పాడటం ఎంతో చెప్తారు. లక్ష మెజార్టీ అనేది వారి విశ్వాసం, వారి నమ్మకం, వారి కాన్ఫిడెన్స్ వారికి ఉంది. లక్ష మెజార్టీ వస్తుందా, ఎంత మెజార్టీ వస్తుందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళ విశ్వాసం, కాన్ఫిడెన్స్ తోటి సంతోషం. దయచేసి ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు 2,000 మంది కాపులు ఉన్నారని దయచేసి ఆగాలి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు తెలియదా? పులివెందులో ఎంతమంది రెడ్లు ఉన్నారు? పులివెందులో రెడ్లు ఎంతమంది ఉన్నారు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే పులివెందుల్లో రెడ్లు ఎంతమంది ఉన్నారు? ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ ఆగండి. రాజకీయాలు చెప్పింది శాంతి ప్రసాద్ గారు చల్లవండి. 59,000 మంది కమ్మవారు ఉన్నారు. మా పచ్చిపాడు నియోజకవర్గం 59,000 మంది. శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. దయచేసి సమయం లేదు. దయచేసి ఆగండి. వెంకటేష్ గారు కంక్లూజన్ ఎప్పుడు కూడా గెలిపించలేదు. సార్ ఆగండి సార్. మాట్లాడదు దయచేసి. వెంకటేష్ గారు సార్ మీరు అలా కంటిన్యూ అలా మాట్లాడితే శాంతి ప్రసాద్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని మ్యూట్ లో పెట్టాల్సి వస్తుంది. దయచేసి ఆగండి. సమయం తక్కువగా ఉంది. కంక్లూజన్ తీసుకో 1 by 1. వెంకటేష్ గారు ఫైనల్ గా ఓ రాజకీయ విశ్లేషకుడిగా జనసేన శ్రేణులకి మీరు ఏదైనా విజ్ఞప్తి చేయాలనుకుంటా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో, లేదా వైసీపీ శ్రేణులకు కానీ టీడీపీ శ్రేణులకు కానీ నేను విజ్ఞప్తి చేయాలనుకుంటారా?
వైసీపీ శ్రేణులకి టీడీపీ శ్రేణులకి పెద్దగా విజ్ఞప్తి చేసేది ఏం లేదు. వైసీపీ శ్రేణులు ఇప్పుడు కూడా జనసేన పార్టీ యొక్క అధినేత టూర్ ని కానీ లేకపోతే ఆ టూర్ లో ప్రత్యక్షంగా పాల్గొనడం కానీ అనేది జరిగే ప్రసక్తే లేదు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ నీ భవిష్యత్తుకు బంగారు బాట వేసినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవడంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గణనీయంగా వాళ్ళ కృషిని వాళ్ళు చేయాలి, ఖచ్చితంగా చేస్తారు కూడా. వాళ్ళు ఆ నమ్మకం అయితే నాకు. రెండో విషయానికి వచ్చినట్లయితే మన జనసేన పార్టీ శ్రేణులకి కొత్తగా మేము చెప్పాల్సింది ఏం లేదు. పవన్ కళ్యాణ్ అంటే చాలా క్రేజ్ వాళ్ళకి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సమయం ప్రజా రాజకీయాల్లో ఆయన టైం వెచ్చించినట్లయితే ఈ క్రేజ్ తగ్గుతుంది.